ముక్కోటి వైకుంఠ ఏకాదశి సందర్భంగా వేలాది మంది భక్తులు నెల్లూరు శ్రీ తల్పగిరి రంగనాథ స్వామిని దర్శించుకున్నారు. తెల్లవారుజామున 3 గంటల నుంచి తల్పగిరి రంగనాథ స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. శ్రీ రామ హనుమాన్ భక్త బృందం పాదర్తి బాలాజీ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా తయారు చేసిన డ్రై ఫ్రూట్ లడ్డూను స్వామివారి ప్రసాదంగా భక్తులకు అందజేశారు. ఎన్నో ఏళ్లుగా కొనసాగుతున్న ప్రసాద వితరణ కార్యక్రమం భవిష్యత్తులోనూ కొనసాగేలాగా భగవంతుని ఆశీర్వాదం కావాలని బాలాజీ సందర్భంగా ప్రార్థించారు. కార్యక్రమంలో విజయ డైరీ చైర్మన్ కొండ్రెడ్డి రంగారెడ్డి పాల్గొని ప్రసాదాన్ని భక్తులకు పంచిపెట్టారు. ముక్కోటి ఏకాదశి పర్వదిన సందర్భంగా నెల్లూరులో వెలసి ఉన్న శ్రీ తల్పగిరి రంగనాథ స్వామి దేవస్థానమునందు గత 9 సంవత్సరములుగా జై శ్రీరామ్ హనుమాన్ భక్త బృందం వారి ఆధ్వర్యంలో చీరాల నుంచి ప్రత్యేకంగా తయారు చేసినటువంటి డ్రై ఫ్రూట్ లడ్డు భక్తులకి వితరణ చేసినాము. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా 10వ సంవత్సరం భక్తులకు కూడా ఈ యొక్క లడ్డు ప్రసాద వితరణ చేయడం మేము చాలా సంతోషంగా భావిస్తున్నాం. మేము ఈ యొక్క లడ్డును పంచడం కారణం ఏంటంటే తిరుమల తిరుపతి దేవస్థానం నందు వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్న భక్తులకు ఏ విధంగా లడ్డు ప్రసాదం ఇస్తారో ఆ యొక్క ఆలోచనతో మేము నెల్లూరు తల్పగిరి రంగనాథ స్వామి దేవస్థానంలో కూడా వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్న భక్తులు కూడా లడ్డు ఇవ్వాలనేది ఒక సంకల్పంతో మేము ఒక భక్త బృందం ద్వారా ఒక 200 మంది కలిసి ఈ యొక్క కార్యక్రమం జరిపిస్తున్నాం. మాకు అన్ని విధాల సహాయ సహకారాలు అందించినటువంటి మా భక్త బృందం సభ్యులకు, కార్యనిర్వహణాధికారికి, కమిటీ సభ్యులకు, చైర్మన్ గారికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. జై శ్రీరామ్. జై శ్రీరామ్. నమస్కారం. ముందుగా అందరికి ముక్కోటి ఏకాదశి సందర్భంగా ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలుపుతూ, ముఖ్యంగా ఈ రోజు అంగరంగ వైభవంగా రంగనాథ స్వామి దేవాలయంలో ప్రతి ఒక్కరూ స్వామివారిని దర్శించుకొని 4 గంటలకే దేవుని దర్శించుకోవడం జరుగుతూ ఉంది. బాగా ప్రత్యేకంగా అన్ని ఏర్పాట్లు బ్రహ్మాండంగా చేశారు. ఇక్కడ ప్రసాదాలు కూడా శ్రీరామ హనుమాన్ భక్త బృందం 55,000 లడ్లు తయారు చేయించి భక్తులకు అందరికి ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. వాళ్ళందరికీ ప్రసాదాలన్నీ ఈ భక్త బృందం ద్వారా పంపిణీ జరుగుతూ ఉంది. అందరికీ భగవంతుడి కృపా కటాక్షాలు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు. మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.